బీహార్ లో మాత్రం ఎన్డీఏ కూటమి విజయ ప్రభంజనం మోగించిందని చెప్పుకోవాలి. బీహార్ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఎన్డీఏ అందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బలమైనటువంటి నాయకత్వం ఎన్డీఏకి బాగా కలిసొచ్చింది. అలాగే శాంతి భద్రతలపైన జనంలో బాగా నమ్మకం కుదిరింది. లాలు హయాంలో జరిగినటువంటి అరాచకాలను గుర్తు చేస్తూ జంగిల్ రాజ్ పేరుతో ఎన్డీఏ నేతలు చేసినటువంటి ప్రచారం ప్లస్ అయింది. ఇక కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు మహిళలను బాగా ఆకట్టుకున్నాయి. జీవికా పథకం, మహిళా సాధికారిత పథకాలతో పాటుగా మద్యపాన నిషేధాన్ని మహిళలు గుంపగుత్తగా స్వాగతించినట్లు తెలుస్తుంది. అలాగే కేవలం యాదవ, ముస్లిం ఓట్ల కోసం ఆర్జేడీ ప్రకటించిన ఎన్నికల హామీలపై జనంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అందుకే బీజేపీ నేతలు చేసినటువంటి ఆర్జేడీ యాదవరాజ్ స్లోగన్ జనంలోకి బలంగా వెళ్ళింది. ఇక తాము అధికారంలోకి వస్తే వక్ఫ్ చట్టాన్ని అమలు చేయమని చెప్పినటువంటి మహాగఠబంధన్ నిర్ణయాన్ని బీహారీలు తీవ్రంగా వ్యతిరేకించారు. అటు ఆర్జేడీ కూటమి దారుణ పరాభవం వెనుక బలమైనటువంటి కారణాలు కనిపిస్తున్నాయి. లాలు హయాంలో జరిగినటువంటి దారుణాలను ఇప్పటికీ బీహారీలు మర్చిపోలేదని తేలింది. అలాగే ఓట్ చోరీ పేరుతో రాహుల్ గాంధీ ఆడిన హైడ్రామా బెడ్సి కొట్టింది. అందుకే ఆర్జేడీ కాంగ్రెస్ పొత్తు ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. అంతేకాదు గత ఎన్నికల్లో కేవలం సింగిల్ డిజిట్ తోనే సరిపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి బీహార్ వ్యాప్తంగా అంతంత మాత్రంగానే ఓటు బ్యాంక్ ఉంది. ఇక తన బలాన్ని విపరీతంగా ఊహించిన కాంగ్రెస్ పార్టీ సీట్ల విషయంలో గొంతెమ్మ కోరికలు కోరింది. ఆర్జేడీ కూడా అందుకు తగినట్లుగా 60 సీట్లను కాంగ్రెస్ పార్టీకి కేటాయించింది. తనకు బలం ఉన్నటువంటి సీట్లను కూడా ఆర్జేడీ వదులుకుంది. దీంతో సదరు ఆర్జేడీ నేతలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకుంది ఎన్డీఏ కూటమి. ఇక తాను పోటీ చేసినటువంటి 143 స్థానాల్లో 52 చోట్ల యాదవులకు టికెట్ కేటాయించింది ఆర్జేడీ. దీంతో పాటు ఆర్జేడీ యాదవరాజ్ నినాదాన్ని ఎత్తుకుంది. ఇది బాగా నెగిటివ్ గా కనిపిస్తుంది. అలాగే యాదవులకు ఎక్కువ సీట్లు ఇవ్వడంతో బీసీల్లో బలమైనటువంటి సామాజిక వర్గాలైన కుర్మి, కోయిరి ప్రజలు ఆర్జేడీని దూరం పెట్టేశాయి. అంతేకాదు కేవలం యాదవ, ముస్లిం ఓట్లతోనే గెలుస్తామన్న ధీమాలో ఉన్న మహాగఠబంధన్ నేతలు తాము అధికారంలోకి వస్తే వక్ఫ్ చట్టాన్ని అమలు చేయమని తేల్చి చెప్పడం కూడా బాగా మైనస్ అయింది. ఇక కొద్దో గొప్ప మద్దతుగా ఉన్నటువంటి అగ్రవర్ణ ఓటర్లు పూర్తిగా ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి అందనంత దూరాన్ని పెట్టుకున్నాయి. ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే సీట్ల పంపకాల్లో ఆర్జేడీ కాంగ్రెస్ మధ్య రేగిన రచ్చ ఫలితాలపైన ప్రభావం చూపింది. ఇక బీహార్ ఫలితాలపైన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, బీహార్ లో మరోసారి ఎన్డీఏ కూటమి బలంగా అధికారం వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితి. దాదాపు 203 సీట్లను కైవసం చేసుకునే దిశగా అడుగులు ఇస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? యాసిరాజ్, మనం చూసుకున్నట్లయితే ఇటు బీహార్ ఎన్నికల వేళ ఇప్పుడు ఈ ఓట్ల లెక్కింపులో అయితే ఇటు ఎన్డీఏ కూటమి ముందంజలో ఉందనే చెప్పాలి. అయితే అటు ఆర్జేడీ కూటమికి ఘోర పరాజయం అనేది దక్కుతుందని ఆల్రెడీ తేలిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్న 29 రౌండ్లలో కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇటు ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ముందుకు వెళ్తుందనే చెప్పాలి. ఎందుకంటే అటు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులైన తేజస్వి యాదవ్ వాళ్ళ కంచుకోట అయిన రాఘోపూర్లో అయితే వాళ్ళు ముందంజలో ఉండి ఆయన గెలుపొందారు. కానీ మిగతా సీట్లు అయితే వాళ్ళకి అనుకున్నంత స్థాయిలో వాళ్ళకి దక్కలేదనే చెప్పాలి. అయితే బీహార్ ఎన్నికల ఫలితాలు అనేవి మళ్ళీ ఇటు ఎన్డీఏ కూటమి నుంచి ఎవరైతే ఇప్పుడు నితీష్ కుమార్ ఉన్నారో మళ్ళీ ఆయనే పట్టం కట్టనున్నారు అన్నట్లుగా కూడా ముందుకు సాగుతున్నాయి అనే చెప్పాలి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే బీహార్ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏకి ప్లస్ పాయింట్ గా నిలిచాయి. అలాగే ఆర్జేడీ కూటమికి ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి. అటు బుజ్జగింపు చర్యలు అలాగే బుజ్జగింపు రాజకీయాలు కూడా పనికిరావు అన్నట్లుగా కూడా ఇంతకు ముందే అమిత్ షా కూడా ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. ఇక ముందు ఎన్డీఏ కూటమిని ఎవరు ఆపేది లేదన్నట్లుగా కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే బీహార్ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమికి అలాగే నితీష్ కుమార్ యాదవ్ కి పట్టం కట్టేలాగా మనకి కనిపిస్తున్నాయి సిరాజ్. అయితే వాళ్ళు పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా అత్యధికంగా వాళ్ళు ఓట్ల లెక్కింపులో అయితే వాళ్ళు ముందంజలో ఉన్నారని చెప్పాలి. మనం చూసుకున్నట్లయితే అటు మొత్తం 143 స్థానాల్లో 52 చోట్ల యాదవులకు టికెట్ కేటాయించింది ఆర్జేడీ. కానీ అంటే ఇటు వాళ్ళు లాలూ ప్రసాద్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని జంగిల్ మ్యాన్ అంటూ కూడా వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కూడా ప్రజల్లోకి తీవ్రంగా వెళ్ళాయనే చెప్పాలి. ఇక మీదట జంగిల్ మ్యాన్ వ్యాఖ్యలు కావచ్చు, అలాగే బుజ్జగింపు కార్యకలాపాలు కావచ్చు, రాజకీయాలు కావచ్చు, ఇంకా ఇలాంటివన్నీ కూడా ప్రజలు సహించలేరు అన్నదానికి ఈ రోజు ప్రజలు రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది సిరాజ్. అయితే
మార్నింగ్ నుంచి కూడా ఓట్ల లెక్కింపు 8 గంటల నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఇప్పుడు డే ఎండ్కి వచ్చేటప్పటికి దాదాపుగా ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపుతుంది. అనుకున్నంత కంటే అంతకు మించి అంటే అటు సర్వేలను కూడా మించి ఈ రిజల్ట్ ఉండడంతో అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. అటు ఎక్స్ ఫ్యాక్టర్ గా ఉన్న ప్రశాంత్ కిషోర్ కూడా వెనకంజలోనే ఉన్నారు. అలాగే ఎన్ని సర్వేలు చెప్పినా కానీ ఎన్డీఏ కూటమి ఫలితాలు అయితే బీహార్ రాజకీయాల్లో కొత్త కోణాన్ని చూపిస్తున్నాయి. అలాగే నితీష్ కుమారే మళ్ళీ పట్టం కట్టనున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది సిరాజ్. దాదాపు ఎన్డీఏ కూటమి నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అనుకోవచ్చా రాణి? ఎందుకంటే దానికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా అక్కడ విస్తృతమైనటువంటి ప్రచారం చేయడం జరిగింది. కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ప్రజల్లోకి అంతగా స్వాగతించలేకపోయారు అనుకోవచ్చా ప్రజల్ని? యాసిరాజ్ మనం చూసుకున్నట్లయితే ఇటు బీజేపీ కావచ్చు ఇటు ఎన్డీఏ కూటమి కావచ్చు ప్రజల్లోకి తీసుకువెళ్ళిన ప్రచారం మనం చూసుకున్నట్లయితే వాళ్ళు చేసిన ప్రచారం పట్ల కూడా ప్రజలు కాస్త వాళ్ళకి సపోర్ట్గా నిలిచారనే చెప్పాలి. ఇటు లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో చేసినటువంటి కొన్ని విషయాలకి వాళ్ళు కొంత అసంతృప్తితో ఉంటూ కూడా ఇటు తేజస్వి యాదవ్ ఉన్నప్పటికీ కూడా ఇద్దరు కుమారులని కూడా నిలబడినా కానీ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులు ఇద్దరు కూడా నిలబడినా కానీ వాళ్ళకి ఘోర పరాజయం లభిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇటు ఆర్జేడీ అనేది ఎంత విస్తృత స్థాయిలో ప్రచారం చేసినప్పటికీ అటు ఎన్డీఏ కూటమిని బీట్ చేయలేకపోయిందని కూడా ఇప్పుడు వస్తున్న ఫలితాలైతే మనకు అర్థమవుతున్నాయి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తన విజయ సంకేతం అయితే కనబరుస్తుంది. అలాగే డౌటే లేదు ఇంకా బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే గెలుపు అన్నట్లుగా ఉంది. అటు మోదీ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూనే ఉన్నారు. మేము ఏదైతే ప్రజలకి అండగా నిలుస్తున్నామో మా ప్రభుత్వ పథకాలు కావచ్చు అలాగే ఎన్డీఏ కూటమి నుంచి మేము వాళ్ళకి అండగా ఉంటాము. ఇక మీదట కూడా బీహార్లో ఇలాంటి రాజకీయాలకి తావు ఉండదు. ఎన్డీఏ కూటమి వల్ల ప్రజలందరూ సంతృప్తిగానే ఉంటారు అన్నట్లుగా కూడా మోదీ ట్వీట్ చేయడం జరిగింది. ఆ వెంటనే అమిత్ షా కూడా స్పందించడం జరిగింది. సో ఇవన్నీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ ప్రచార కార్యక్రమాల్లో కావచ్చు అలాగే ప్రజల్ని ప్రభావితం చేసే విషయంలో కావచ్చు ఆర్జేడీ కూటమి అనేది కాస్త వెనుకబడిందనే చెప్పాలి. దీంతో ఎన్డీఏ కూటమికి కాస్త ప్లస్ అయింది. వాళ్ళు చేసిన విస్తృత స్థాయి ప్రచారం ఏదైతే ఉందో ప్రజలకి గట్టిగా బీట్ చేసిందని చెప్పాలి. వాళ్ళు ప్రభావితం అయ్యారు. అలాగే బీహార్లో ఎన్డీఏ కూటమికి పట్టం కట్టడానికి వాళ్ళు చేసిన విస్తృత స్థాయి ప్రచారం కూడా ఒక ఎత్తనే చెప్పుకోవాలి సిరాజ్. ఎస్ రాణి, ఎలా చూడాలంటారు? ఎందుకంటే బీహార్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనేటువంటి అంశాన్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. మరోవైపు ఎన్డీఏకి సంబంధించి జంగిల్ రాజ్ అనేటువంటి సిస్టమ్ని మరోసారి పునరావృతం గుర్తు చేస్తూ ఉండడం. కానీ ఎక్కడ లోపం అంటారు ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇండియా కూటమి అంత బలం ఇవ్వకపోవడానికి? అటు ఎన్డీఏ కూటమి కావచ్చు ఇటు కాంగ్రెస్ తరపు నుంచి కావచ్చు వీళ్ళందరూ కూడా పోటీ చేసినప్పటికీ కూడా రాహుల్ గాంధీ చేసిన ప్రచారాలు కావచ్చు రాహుల్ గాంధీ చేసిన కొన్ని తప్పిదాలు కూడా ఈ ఓటమికి కాస్త యాడ్ అవుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఓటమి పాలవడానికి అటు ఆర్జేడీ కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం సీట్లను కేటాయించడం దీని వెనకాల కూడా ఒక మెయిన్ ఇష్యూగా కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ బీహార్ ఎన్నికల్లో అటు ఎన్డీఏ కూటమి తరపు నుంచి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు అలాగే ప్రజలకి వాళ్ళు చేరవేసిన సమాచారం అంటే ఎన్డీఏ కూటమి ద్వారా మేము ఏవైతే చేస్తున్నామో మేము ప్రజాపాలన ఎలా ఉండబోతుంది అనేది చాలా గట్టిగా ప్రచార కార్యక్రమాల్లో ఎన్డీఏ కూటమి తీసుకెళ్లింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇటు కాంగ్రెస్ తరపు నుంచి రాహుల్ గాంధీ విఫలమయ్యారని చెప్పాలి. ఈ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల అలాగే పార్టీలో కొంతమంది అభ్యర్థులని ఎవరైతే ఖరారు చేశారో అభ్యర్థుల్ని ఎన్నుకునే ప్రక్రియలో కూడా వాళ్ళు విఫలమైనట్లుగా కూడా మనకు అర్థమవుతుంది సిరాజ్. అండ్ ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాలు అవి పర్టికులర్ గా మనకి ప్రూవ్ చేస్తున్నాయనే చెప్పాలి. ఎందుకంటే ప్రజలు ఎవరైతే అనుకుంటారో వాళ్ళని ఎన్నుకుంటారు. అలాగే వాళ్ళు ఏ ప్రభుత్వంతో వాళ్ళు ఇప్పుడు ఇదిగా ఉన్నారో వాళ్ళని మాత్రమే పట్టం కట్టిస్తారు అనే దానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అటు పదే ఇటు రాహుల్ గాంధీ చెప్తున్నప్పటికీ కూడా ఇటు ఆర్జేడీ కూటమి నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం మాత్రం ఫస్ట్ నుంచి కూడా వెనుకబడి ఉందని చెప్పాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే తేజస్వి యాదవ్ ఇప్పుడు వాళ్ళు కంచుకోటగా అనుకుంటున్న ఏరియా ఏదైతే ఉందో రాఘోర్పూర్లో కూడా అది కూడా ఆ సీటు కూడా డౌట్ గానే ఇప్పటి వరకు కూడా ఉత్కంఠగా రేగిందని చెప్పాలి. కాకపోతే లాస్ట్ మినిట్ లో 13,000 పైచులకు ఓట్లతో అయితే వాళ్ళు ముందంజలో ఉన్నారనే చెప్పాలి శ్రీరాజ్. రైట్ రాణి, థ్యాంక్ యూ.